ఆచి చికెన్ మసాలా. మూవింగ్ ఆన్, మైక్రో ఫైనాన్స్ స్కామ్ ఆరోపణలపై సింగర్ మంగ్లీ క్లారిటీ ఇచ్చారు. అడ్వకేట్ సుబ్బారావు ఆరోపణలు అవాస్తవం అంటున్నారు. ఆమె ఫేమ్ అయ్యేందుకే సుబ్బారావు నన్ను టార్గెట్ చేశారు అంటున్నారు మంగ్లీ. తప్పు చేస్తే ఏ శిక్షకైనా తాను సిద్ధం అంటున్నారు. సుబ్బారావు 10 లక్షలు డిమాండ్ చేశారని మంగ్లీ ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా డీఫేమ్ చేస్తుందని మంగ్లీ కంటతడి పెట్టారు. మైక్రో ఫైనాన్స్ స్కామ్ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు ఆమె. బ్రదర్ ఆఫ్ మంగ్లీ అండ్ టీమ్ 100 మందిని మోసం చేశారన్న వార్తల్ని ఆమె కొట్టిపారేశారు. అడ్వకేట్ సుబ్బారావు ఫేమ్ అయ్యేందుకే తనను డీఫేమ్ చేస్తున్నారని మండిపడ్డారు ఆమె. ఇక సోషల్ మీడియాలో గిరగిరా తిరుగుతోన్న నోట్ల కట్టల వీడియోలో ఉన్నది తన తమ్ముడే కాదని స్పష్టం చేశారు. 150 కోట్ల రూపాయల మోసం చేశారంటూ సుబ్బారావు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ నార్సింగి పిఎస్లో కంప్లైంట్ చేశారు ఆమె. ఎవరో నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తే నాకేం సంబంధం అన్నారు మంగ్లీ. పైగా పేరు రాకుండా ఉండేందుకు సుబ్బారావు డబ్బు డిమాండ్ చేయడం ఏమిటని ఎదురు ప్రశ్నించారు ఆమె. డిమాండ్ చేశాడు, మీరు ఇంట్లో పేరు ఉండకూడదు మీది అంటే మీరు పైసలు ఇవ్వాలి నాకు. ఆయన పైసలు ఇవ్వాలనే కదా ఇదంతా చేస్తున్నాడు, మీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు నా పేరు చెప్పి వాళ్ళు వసూలు చేసుకునే నాకేం తెలుసు? నేనేమన్నా రోబోనా, లేకపోతే దేవుణ్ణా, దేవతనా, లేకపోతే నేను చూసుకుంటూ కూర్చోనికి ఎవరెవరు నా పేరు మీద ఏం చేస్తున్నారని చెప్పనీకి? మా విల్లా కాదండి, అది ఎవరిదో అండి. మీరు కావాలంటే అందరు రండి, మీడియా వాళ్ళందరూ రండి మా ఇంటికి రండి. మా తమ్ముడు ఈయన. ఆ ఫోటోలో, ఆ కట్టల ఎంచే ఫోటోలో ఎవరున్నారండి? వీడియోలో కట్టలు పైసలు ఎంచే వీడియోలో ఎవరున్నారు? ఈ ముఖం ఉందా? అంతకుముందు మంగ్లీపై అడ్వకేట్ సుబ్బారావు ఏమన్నారో కూడా చూద్దాం. 2 నెలల క్రితం నా దగ్గరికి మైక్రో ఫైనాన్స్లో మోసం చేశారని చెప్పేసి నా దగ్గరికి ఒక 30-40 మంది రావడం జరిగింది. లోతుగా విచారణ చేసినప్పుడు ఇందులో మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ హస్తం ఉందని తెలిసినప్పుడు వివరణ కోసం తనకి వేరే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా ఫోన్ చేయడం జరిగింది. చేస్తే తను చాలా అసహ్యంగా జుగుప్సాకరంగా మాట్లాడుతుంది. నాకు బాగా తెలుసు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి డైరెక్ట్గానే బెదిరించింది. ఇంట్లో నాకు తెలిసి నాతో మాట్లాడిన వాళ్ళు అయితే మాత్రం దాదాపుగా 150 నుంచి 200 కోట్ల ఫ్రాడ్ ఉంది. నా దగ్గరకు వచ్చిన బాధితులు మాత్రం 9.5 నుంచి 10.5 కోట్ల వరకు మోసపోయారు. మంగ్లీయే బ్యాక్ ఎండ్ నుండి నడిపించింది. డబ్బులు కూడా చాలా మంది క్లయింట్లు మంగ్లీ అపార్ట్మెంట్కి వెళ్ళి కోకాపేటలో వాళ్ళ అపార్ట్మెంట్లో ఇచ్చారని బాధితులు కూడా అంతకుముందు మీడియా ఈ సమావేశంలో వాళ్ళందరినీ పెట్టి మాట్లాడించాం. వాళ్ళు చెప్పారు, మంగ్లీ ఇంటికి కూడా వెళ్ళారు, కొంతమంది మంగ్లీని కూడా కలిశారని కూడా చెప్పారు బాధితులు. సుబ్బారావు ఫేమస్ అయ్యేందుకే తనను పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు మంగ్లీ. పైగా డబ్బు డిమాండ్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్ బాస్ కోసం, ఫేమస్ కోసం అని చెప్తున్నాం కదా. ఆయన కేవలం ఫేమస్ అవ్వాలి, ఫేమస్ అయ్యే దానికోసమే ఇదంతా చేస్తున్నాడు. ఆయన మాటలు మీరు చూడండి. నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ వస్తే నేను వెళ్తాను, శ్రీముఖి అంటే నాకు క్రష్. నాతో మాట్లాడేటప్పుడు కూడా మీతో ఫ్రెండ్షిప్ చేసుకుందామంటే మీరేంది అరగంటగా మాట్లాడుతున్నారంటే, అవును కేసు పెడతాము అంటే అరగంటగా మాట్లాడకుండా ఎందుకు మాట్లాడతారండి? నేను తప్పు చేయను దాన్ని ఎట్లా డిమాండ్ చేస్తున్నారు ఇంతే సౌండ్ అండి ఇది. చూడండి, నువ్వేమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డావా? నడుమంత్రపు సిరియా ఇదంతా ఇంత వల్గర్ లాంగ్వేజా? ఎలా వస్తానండి? నేను అదే చెప్తున్నా, పనులు ఉన్నాయండి, నాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సోషల్ మీడియాతోనే ఎదిగానని, కానీ అదే సోషల్ మీడియా తనను అప్రతిష్ట పాలు చేస్తోందని ఊహించలేదని కన్నీటి పర్యంతమయ్యారు మంగ్లీ. నేను మీడియా మిత్రులకు నేను ఒకటే కోరుకుంటున్నా, దయచేసి ముందు వెనక వెరిఫికేషన్ చేసుకొని పోలీస్ వాళ్ళని కూడా అడిగి, దయచేసి నేను సోషల్ మీడియా నుంచి వచ్చా, నేను సోషల్ మీడియానే నాదే నాకు శాపంగా మారుతుందని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. నేను ఒక ఆడపిల్లని దయచేసి చెప్తున్నా, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా నేను పడ్డానికి సిద్ధం, నేను ఎక్కడికైనా వస్తాను. కానీ అనవసరంగా నన్ను దయచేసి బ్లేమ్ చేయకండి ముందు వెనక తెలుసుకోకుండా. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ 1% కాదు కదా, 0% కూడా లేదు. ఆయన జస్ట్ ఫేమస్ అవ్వడం కోసమే నాతో మాట్లాడాడు కూడా, నువ్వు వస్తేనే నేను మాట్లాడతాను అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఆయన అట్లనే అప్రోచ్ అవుతున్నారు. సెలబ్రిటీస్ని నేను కనుక్కున్నాను కూడా, ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇదే చెప్తున్నారు. రిటర్న్ డబ్బులు ఇచ్చి మరీ ఇంటర్వ్యూ చేయించుకుంటాడట ఆయన, అంత పిచ్చి ఉంది ఆయనకి.
ఆయన ముందు వీడియోలు వినండి. అండ్ ఈ కేసు సిఐడిలో ఆల్రెడీ నడుస్తుంది, 1 year నుంచి నడుస్తుంది. 3 years నుంచి వాళ్ళు ఈ దందా నడిపిస్తున్నారంట. వాళ్ళందరూ కూడా బాలాజీ నాయక్, మధు నాయక్, ఇంకెవరెవరో. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ తోటి సంబంధం లేదు అన్నారు మంగ్లీ. మరి పైసా వసూల్ డైరెక్షన్ ఎవరిది? వీడియోలో కనిపిస్తున్న డబ్బంతా ఎటెళ్ళిపోయింది? మంగ్లీ ఆరోపిస్తున్నట్టు ఫేమ్ అయ్యేందుకే అడ్వకేట్ సుబ్బారావు ఇంత హంగామా చేస్తున్నారా అన్నది ఇప్పుడు పోలీసుల విచారణలోనే తేలాలి.